చాలామందికి అనుకోకుండా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయండి. అంటే సుఖవ్యాధులు అనేసి అంటారు. ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, గనేరియా లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుందండి. పరిశోధన పూర్వకంగా నిరూపించబడినటువంటి ఔషధం, మన గ్రామాల్లో దొరికేటటువంటి ఔషధం. ఎటువంటి ఖర్చు లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ప్రకృతి సిద్ధమైనది. ఈ మొక్కను నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదే అండి, ఎటిలోజియా స్కార్బాయిడస్ అంటారు. దీన్ని అడవి ఉలవలు అని కూడా అంటారు. శాస్త్రీయ నామం అయితే ఎటిలోజియా స్కార్బాయిడస్. ఈ మొక్క సమూలము కూడా వినియోగపడుతుంది. ఈ మొక్క సమూలాన్ని తీసుకొని చూర్ణంగా చేసుకొని 3 పూట్లు వాడుకుంటే కనుక ఇటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి కంది ఆకుల్ని పోలి ఉంటాయి అన్నమాట. చిన్న పాకుతూ ఉన్న కంది చెట్టులా కనిపిస్తుంది. ఇది చాలా చిన్నది కాకపోతే ప్లాంట్, కానీ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కంప్లీట్లీ, ఎందుకంటే పరిశోధనలు పూర్వకంగా నిరూపించబడినటువంటి ఔషధ మొక్క కాబట్టి.